గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, వెలుగు దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికల్లో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే మనకి ఫస్ట్ ప్రధానంగా ఇచ్చిన వార్త అంటే తప్పుడు రిపోర్టులు మానుకోండి అంటూ మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే మనం చూద్దాం. అలాగే చినుకు వణుకు పుట్టించేస్తుంది అంటూ కూడా ఇచ్చారు. ఇన్ని రోజులైతే చినుకులు రాక ఎంతో ఇబ్బంది పడినటువంటి రైతులే ఇప్పుడు మళ్ళీ ప్రజలంతా కూడా అక్కడ రైతులు కూడా కొంతమంది మరి చినుకు అంటేనే వణుకు పుట్టించేటటువంటి పరిస్థితి వచ్చింది అని మరొక వార్త అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త చూసినట్లయితే వివేక హత్య విషయం జగన్కు 5:30కే తెలుసు, అంటే ఉదయం 5:30 గంటలకే తెలుసు వివేక హత్య జరిగినట్లు అంటూ జగన్కు తెలుసు అనేది మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇంకా బాబుకు 10 ఏళ్లుగా పవన్ వాలంటీర్గా పనిచేస్తూ ఉన్నారు అంటూ కూడా తెలుస్తుంది. నిలకడ లేని పవన్ కళ్యాణ్ అనేటటువంటి డీటెయిల్స్ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అలాగే బాబుకు 10 ఏళ్లుగా ఉన్నారు, ఇప్పుడేమో మళ్ళీ ఏ టైంలో ఎటు వెళ్తున్నారో తెలియని పరిస్థితిలో ఉన్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతి దినపత్రికలో క్లియర్గా ఇచ్చారు. సో అలాగే అవన్నీ కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. ఇంకా మరొక వార్త చూస్తే పశువుల కొట్టాలుగా సీఎం ఇలాకాలోని డబల్ ఇళ్ల పరిస్థితి ఇది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా చూసినట్లయితే ఇంకా డీటెయిల్స్ అన్ని కూడా మనం దీనికి సంబంధించి చూద్దాం. అలాగే త్వరలో ఇక పీఆర్సీ అంటూ ఇచ్చారు. ఇంకా పూర్ణేష్ మోదీ గుజరాత్ సర్కార్కు సుప్రీం నోటీసులు పంపించినట్లుగా తెలుస్తూ ఉంది అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా మనం చూద్దాం. చూసినట్లయితే ఫస్ట్ మనం ప్రధాన హెడ్లైన్గా చూసుకున్నదైతే తప్పుడు రిపోర్టులు మానుకోండి అంటూ మనకి ఇక్కడ ఒక వార్త ఇచ్చారు. సో దానికి సంబంధించి చూసినట్లయితే నాపై కొందరు లేనిపోని ఫిర్యాదులు చేశారు అంటూ కిషన్ రెడ్డినైనా ప్రశాంతంగా పనిచేసుకొనివ్వండి అంటూ బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కొంతమంది పార్టీలో ఉండుకుంటూనే నాపై మరి ఎన్నో కుట్రలు చేశారు, అధిష్టానానికి ఎన్నో ఫిర్యాదులు కూడా చేశారు. ఎవరు అనేది నేను పేరైతే మెన్షన్ చేయను, కానీ నా మీద ఎన్నో తప్పుడు ప్రచారాలు చేశారు. కానీ సరే, నేను ఎలాగూ పక్కకు జరగని, ఇప్పుడు కనీసం కిషన్ రెడ్డినైనా ప్రశాంతంగా పనిచేసుకొనివ్వండి. ఆయన ఒక మరి దేశాన్ని రక్షించడంలోని కానీ తన పని నిబద్ధతలో కానీ ఎంతో ప్రశాంతంగా పనిచేసుకోవాలని ఆయన ఒక బాధ్యతను అప్పగించారు. ఆ బాధ్యతను ఆయన చిరసా వహిస్తూ ఆయన ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఆయనను కూడా ప్రశాంతంగా పనిచేసుకొని ఇవ్వకుండా ఆయనపై కూడా ఉచ్చులు బిగిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి తప్పుడు రిపోర్ట్లు, ఇలాంటి తప్పుడు ఆలోచనలు మానేయండి. కనీసం నన్నైనా చేసుకొని వెళ్ళేది. ఇప్పుడు అట్లీస్ట్ కనీసం మరి కిషన్ రెడ్డికి ఇచ్చారు కదా కొన్ని ఆ పదవులు, కనీసం ఆయననైనా ప్రశాంతంగా పనిచేసుకునివ్వండి. నాపై ఎలాగూ చేసుకొని ఇవ్వకుండా అన్ని తప్పుడు ప్రచారాలు చేశారు, తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు అంటూ మరి చెప్పకనే చెప్తూ ఉన్నారు బండి సంజయ్. కానీ ఎవరు ఏంటి అనేది పార్టీలో ఎవరి పేరు అయితే ఆయన మెన్షన్ చేయలేదు. నేను పేర్లు అయితే చెప్పను, కానీ ఎవరైతే చెప్పారో ఎవరైతే చేశారో వాళ్ళకైతే వాళ్ళ అంతరాత్మకు తెలుస్తుంది కదా అన్నట్లుగా బండి సంజయ్ వ్యాఖ్యలు ఉన్నాయి అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో బండి సంజయ్ ఇంకా అలాగే కిషన్ రెడ్డి ఇద్దరు కూడా మరి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి, సంజయ్, లక్ష్మణ్ ఇక వాళ్ళు మాటామంతి జరుపుకుంటూ మధ్యలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఇంకా వాళ్ళంతా ముగ్గురు కూడా కలిసి ఆ కార్యాలయంలో ఉన్నప్పుడు వారు మాట్లాడుకుంటున్న పరిస్థితి అంతటిని కూడా అక్కడ ఆ దృశ్యాలన్నింటినీ కూడా మనకి ఇక్కడ ఇమేజెస్ రూపంలో ఇచ్చారు, చూడొచ్చు మనం. సో అయితే ఇంకా కిషన్ రెడ్డిపై చెప్తూ ఉన్నారు. కిషన్ రెడ్డి నేను ప్రశాంతంగా పనిచేసుకొనివ్వండి. తన వ్యతిరేక వర్గీయుల నుండి బండి సంజయ్ హితో పలుకుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ కొనసాగుతుంది అంటూ ఇచ్చారు. అలాగే ఇంకా కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణలో కూడా భావోద్వేగానికి లోనయ్యారు. ఇక ఈసారి బీజేపీ అధికారంలోకి రాకుంటే కష్టమే అంటూ కూడా మనకి ఈసారి మాత్రం ఒకవేళ అధికారంలోకి రాకపోతే మాత్రం ఇప్పటికే అధికారంలో ఉంటేనే ఇంతగానం ఇన్ని జరుగుతూ ఉన్నాయి, ఒకవేళ అధికారంలోకి రాకపోతే మాత్రం చాలా కష్టం ఉంటుంది అంటూ కూడా పార్టీలోని నేతలందరికీ కూడా ఒక విధంగా గుబులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో అలాగే ఇంకా చూస్తే ఇంకా పీఆర్సీపై లీకులు ఇచ్చి ఉద్యోగుల్ని మోసం చేసే కుట్ర కూడా పన్నుతూ ఉన్నారు. హామీలు అమలు చేసేదాకా సీఎంను వదలం అంటూ బండి సంజయ్ కూడా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది.
అలాగే ఇంకా తెలంగాణ బుల్డోజర్ సర్కార్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి అవినీతిని పెకిలిస్తామంటూ కిషన్ రెడ్డి చెప్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి సైన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆయా దృశ్యాలను కూడా మనకి ఇక్కడ ఇమేజెస్ రూపంలో ఈ చిత్రాల రూపంలో చూపిస్తూ ఉన్నారు. సో మనం గమనించవచ్చు. అలాగే ఇంకా కేసీఆర్ ఢిల్లీ వెళ్ళి ఏం మాయ చేశారు అంటూ ఇక్కడ మరొక వార్త అయితే సంచలనంగా తెలుస్తుంది. ఇంకా చూస్తే లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఆ కేసు నుంచి కవిత బయటపడ్డారు అంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అలాగే సంజయ్ని చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అంటూ కూడా చెప్తున్నారు. బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చాను అంటూ రాజగోపాల్ రెడ్డి చెప్పడం జరుగుతుంది అన్నట్లుగా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇంకా తెలంగాణపై ఉక్కుపాదం మోపిన వారితో వేదికను పంచుకోలేను అంటూ కూడా విజయశాంతి చెప్తున్నారు. కిషన్ రెడ్డి కార్యక్రమం మధ్యలోనే వెళ్ళిన నేత అంటూ కూడా మనకి ఇక్కడ పలువురు నేతలంతా కూడా స్పందిస్తూ ఉన్నారు. ఇంకా ఎలక్షన్స్ సమీపిస్తున్న వేళ ఇంకా అందరు కూడా ఎక్కువగా అధిష్టానంతో మమేకం అవడానికి, అధిష్టానంతో మంతనాలు జరపడానికి ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఇటు ఏపీ మంత్రితో సహా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతిసారి ఎక్కువగా అంటే ఇప్పుడు ఢిల్లీ ప్రయాణం అయితే ఎక్కువగా అవుతున్నారు. అనేక కేసుల విషయంలో కావచ్చు, అనేక రకాలైనటువంటి చర్చల విషయంలో కావచ్చు, అన్నిటికీ సంబంధించి ఇప్పుడైతే ఇంకా అందరూ ప్రజల్లో ఎక్కువగా ఇప్పుడున్నటువంటి ప్రజల్లో ఏ పార్టీ ఎక్కడ ముందుకు వెళ్తుందో, వెనక్కి వస్తుందో, ప్రజల్లో ఎటువంటి ఆలోచన ఉందో అనేది ఇంకా తర్వాత సంగతి. కానీ ఫస్ట్ అయితే వెళ్ళి అధిష్టానంతో మంతనాలు అయితే ప్రతి ఒక్కరు కూడా జరుపుతున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా ఢిల్లీ వెళ్ళి రావడం జరుగుతూ ఉంది అనేది మనకి క్లియర్గా ఇక్కడ ఆంధ్రజ్యోతి దినపత్రికలో మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే వివేక హత్య విషయం జగన్కు 5:30కే తెలుసు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఆ రోజు ఉదయం 5 గంటలకు భేటీ అయ్యాం. 5:30 గంటలకే భారతి నుంచి పిలుపు. పైకి వెళ్ళిన జగన్ 10 నిమిషాలు ఉన్నారు. కిందికి వచ్చి వివేక మృతి వార్త చెప్పారు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇక సిబిఐకి ఇచ్చిన వాగ్మూలంలోని జగన్ ముఖ్య సలహాదారు అజయ్ కల్లం ఈ విషయాన్ని ఆయన వెల్లడించినట్లుగా తెలుస్తుంది. అలాగే ఇంకా మనం చూసినట్లయితే వివేక మృతి గురించి జగన్కు చెప్పింది ఎవరో నేను మర్చిపోయా అంటూ ఉమ్మారెడ్డి చెప్పడం జరుగుతుంది అంటూ కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మాత్రం మనకి 14th పేజీలో ఇచ్చారు, చూడొచ్చు. మొత్తంగా అయితే వివేక హత్య జరిగిన విషయం అయితే జగన్కు 5:30 తెలుసు అనేది కూడా తెలుస్తుంది. కానీ ఆ విషయం ఎవరు చెప్పారు ఏంటి అనేది మాత్రం మనకి క్లియర్గా ఇవ్వలేదు. సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ మనకి 14th పేజీలో ఇచ్చారు, చూడొచ్చు. అలాగే ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే బాబుకు 10 ఏళ్లుగా పవన్ వాలంటీర్గా పనిచేస్తూ ఉన్నారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. గత కొన్ని రోజుల నుంచి పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసినటువంటి దుష్ప్రచారాలు ఇప్పటికే ఏపీలో అన్నీ కూడా బందులు నడుస్తున్నాయి, అక్కడంతా కూడా ధర్నాలు నడుస్తూ ఉన్నాయి అంటూ కూడా చెప్తున్నారు. ఇంకా అలాగే సో దానికి సంబంధించి చూసినట్లయితే ఇప్పుడు ఇంకా బీజేపీతో పొత్తు, చంద్రబాబుతో కాపురం, సంస్కారం లేని వాళ్ళే వాలంటీర్లను విమర్శించారు అంటూ కూడా మనకి ఏపీ నుంచి కూడా చెప్తున్నారు. ఇంకా ఏపీలో ఉన్నటువంటి వాలంటీర్లందరినీ కూడా పవన్ కళ్యాణ్ దుర్భాషలాడారు అనేది కూడా తెలుస్తుంది. ఇంకా వాళ్ళపై చేసినటువంటి అమానుష మాటల్ని ఖండిస్తున్నట్లుగా ఉంది ఇక్కడ అంటూ మనకి ఇచ్చారు. ఇక వెంకటగిరిలో ఏపీ సీఎం జగన్ ధ్వజమెత్తారు పవన్ కళ్యాణ్ పై అనేది మాత్రం తెలుస్తుంది. వాలంటీర్లు ఉదయం సూర్యుడు ఉదయించక ముందే పొద్దున్నే వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా ఆసరా పెన్షన్లు ప్రతి ఒక్కరికి కూడా అందించడం, ప్రతి ఒక్క విషయం కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయడం, అందరినీ అక్కడ ఏం జరుగుతుందో ప్రతి గల్లీలో ప్రతి ఇంటిలో ఏం జరుగుతుందో తెలుసుకుని ఆ విషయాలన్నింటినీ కూడా వాళ్ళ కష్టాలని అన్నిటినీ కూడా సీఎం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ కష్టాలన్నింటినీ మాపేటటువంటి వాలంటీర్ల పైన ఇటువంటి మాటలు పుట్టించేది అంటూ కూడా సీఎం ధ్వజం ఎత్తినట్లుగా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక పవన్ ఇప్పటికే 10 ఏళ్ల నుంచి చంద్రబాబుకు వాలంటీర్గా ఉంటూ ఉన్నారు అనేది అయితే మనకి క్లియర్గా చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే చూసినట్లయితే దౌర్భాగ్యుడైన బావమరిది అంటూ బాలకృష్ణపై మండిపాటు, బాబు లోకేష్పై అనుచిత వ్యాఖ్యలు ఇంకా ఎన్నో చేశారు. దానికి సంబంధించి కూడా 14th పేజీలో మనం డీటెయిల్స్ చూడొచ్చు అనేది అయితే మనకి క్లియర్గా ఇచ్చారు. సో దానికి సంబంధించి ఇంకా మొత్తంగా అయితే ఇక బాబుకు 10 ఏళ్ళుగా వాలంటీర్గా ఉంటుంది, నీ పరిస్థితి కూడా అదేనా అన్నట్లుగా సీఎం జగన్ కూడా వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తుంది. అలాగే మరొక వార్త చూద్దాం. ఇక చినుకు అంటే వణుకు పుడుతుంది అన్నట్లుగా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 4వ రోజు కూడా వానే కురుస్తూ ఉండటంతో చెరువులకు గండ్లు పడుతున్నాయి, కూలుతున్న ఇళ్ళు, మునుగుతున్న వరి, పత్తి, ఇంకా అవసరానికి మించి వర్షాలు పడుతున్నాయి కాబట్టి వరి కావచ్చు, పత్తి కావచ్చు మునిగిపోతుంది అంటూ కూడా
మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక వరదల్లో ఒకరు మృతి చెందారు, మరొకరు గల్లంతయ్యారు. ప్రాజెక్టులకు పెరిగిన వరద ప్రవాహం. కరీంనగర్ జిల్లా రామడుగులోని 22.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 25 దాకా వర్షాలే ఉన్నాయంటూ కూడా తెలుస్తుంది. అలాగే నేడు 14 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఈ జిల్లాలన్నింటినీ కూడా అప్రమత్తం చేసిన జీహెచ్ఎంసీ అధికారులు అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక నేడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యా సంస్థలన్నింటికీ కూడా సెలవు ప్రకటించినట్లుగా తెలుస్తుంది. ఆల్రెడీ వాతావరణ శాఖ వర్షాల నేపథ్యంలో మరి ఎప్పుడైతే ప్రకటించారో, వర్షాలు ఎప్పుడైతే బీభత్సంగా కురుస్తున్న పరిస్థితి నెలకొందో అప్పుడే విద్యాశాఖ సంస్థలన్నిటికీ కూడా మరి ప్రైవేటు అండ్ అలాగే ప్రైవేట్ సంస్థలు కావచ్చు, అలాగే గవర్నమెంట్ వాటికి అన్నిటికీ కూడా మనకి మరి ప్రభుత్వ విద్యా సంస్థలు అన్నింటికీ కూడా మొత్తానికి కూడా సెలవు 2 రోజులు ప్రకటించారు. అవసరమైతే ప్రైవేట్ కార్యాలయాలు కూడా అలాగే మరి ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటికీ కూడా సెలవు ప్రకటించారు. ఎందుకంటే వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది కాబట్టి ఎక్కడైనా ఎలాంటి ప్రమాదాలైనా జరగవచ్చు అనే ఉద్దేశంతో అందరికీ సెలవులు ప్రకటించింది అనేది సర్కార్ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అయినప్పటికీ కూడా అక్కడక్కడ చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి అవి కూడా జరగకుండా ఎప్పటికప్పుడు మరి జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్గా ఉండాలి అంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు ఆ చుట్టుపక్కల ఏ ప్రాంతాల్లో వరద ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాలన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఆరెంజ్ అలాగే ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా చూసినట్లయితే ఇంకా నేడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలన్నింటికీ సెలవులు ప్రకటించారు. జేఎన్టీయూ పరిధిలో కూడా పరీక్షలు వాయిదా వేసినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వర్షాల నేపథ్యంలోనే మరి దూరం నుంచి వచ్చేవాళ్ళు, ప్రయాణాలు చేసి వచ్చేవాళ్ళు కావచ్చు, అందరూ ఉంటారు కాబట్టి ఇంకా వర్షాల నేపథ్యంలో జేఎన్టీయూలో పరీక్షలు కూడా వాయిదా వేసినటువంటి పరిస్థితి నెలకొంది అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే గర్భిణీలు, బాలింతలు తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టులో 25 గేట్లు ఎత్తడంతో ముందస్తుగా ఆసుపత్రిని ఖాళీ చేయించిన వైనం. దీంతో అంబులెన్స్ లేక ఆటోల్లోనే వెళ్ళిన బాధితులు అంటూ కూడా తెలుస్తుంది. ఇక గోదావరికి దగ్గరలోనే మంచిర్యాల MCH అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక అర్ధరాత్రి కూడా అప్రమత్తంగా ఉండండి అంటూ వరదలపై సమీక్షలు సీఎం కేసీఆర్ కూడా అనేక విషయాలు వెల్లడించినట్లుగా తెలుస్తుంది. అర్ధరాత్రి టైంలోనే ఇంకా ఎక్కువగా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఆ టైంలో ఇంకా వర్షాన్ని మర్చిపోయి అందరూ కూడా నిద్రలో ఉంటారు కాబట్టి ఆ టైంలో మరి భారీ వర్షాలు కురిసి ఒకవేళ ఏదైనా ప్రమాదం జరగవచ్చు కాబట్టి ఆ టైంలోనే ఇంకా ఎక్కువగా అలర్ట్గా ఉండండి అంటూ కూడా అధికారులను ఆదేశించారు. దీంట్లో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండాలి అని చెప్తూ ఉన్నారు. అలాగే కడెంకు నిర్లక్ష్యపు ముప్పు అంటూ ఇచ్చారు. 6 గేట్లకు ఇప్పుడు మరమ్మతులట అంటూ ఇచ్చారు. ఇక దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే మనకి ఇవ్వలేదు. 3rd పేజీలో ఇచ్చారు. సో దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ 3rd పేజీలో చూడొచ్చు. ఇంకా అలాగే పశువులు కొట్టాలుగా సీఎం ఇలాకాలో డబల్ ఇళ్ల పరిస్థితి ఇది అంటూ ఇచ్చారు. అలాగే చూసినట్లయితే ఇంకా గజ్వేల్లో ఉరుస్తున్నటువంటి సమీకృత భవనం అంటూ ఇచ్చారు. ఇక నీటిని ఒడిసి పట్టేందుకు డబ్బాల ఏర్పాటు. మెదక్ కలెక్టరేట్లోనూ తడిసిపోయినటువంటి ఫైల్డ్ అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకైతే వీటికి సంబంధించి డీటెయిల్స్ అయితే మనకి 13th పేజీలో ఇచ్చారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో దాచారంలో పశువుల కొట్టాలుగా మారినటువంటి డబుల్ బెడ్రూమ్ల ఇల్లు అంటూ ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నామని చెప్పేసి పైన స్లాబులు పోసేసి స్టెప్స్ అయితే ఇచ్చారు. ఇంకా మిగతా ఏది కూడా కట్టకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో అలా పునాదులు తీసి వదిలేశారు. సో అవన్నీ కూడా ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇంకా డబుల్ బెడ్రూమ్ లేక పశువులను కట్టేసుకోవడం, పశువుల కొట్టాలుగా మార్చేసుకున్న పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తున్నటువంటి భయానం కనిపిస్తుంది. ఇది డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త చూసినట్లయితే త్వరలోనే PRC అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. సో అంటే దానికి సంబంధించి సీఎం కేసీఆర్తో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి భేటీ అయినట్లుగా తెలుస్తుంది అనేది అయితే మనకి క్లియర్గా ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రికి బ్రీఫింగ్ అంటూ కూడా మనకి ఇచ్చారు. ఇక మంత్రి కేటీఆర్తో TNCOల సమావేశంలో సానుకూల స్పందనలు, సానుకూల సంకేతాలు కూడా వచ్చినట్లుగా తెలుస్తుంది అనేది అయితే మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. ఇంకా ఎన్నికల్లో తీపి కబురుపై సర్కార్లో స్పష్టత, వారంలోనే రావచ్చు అంటున్న అధికారులు అంటూ ఎన్నికల విషయంలో తీపి కబురే వింటాము అనే వార్తలు కూడా ప్రస్తుతానికి వస్తున్నాయి. ఒకవేళ ఆ వార్తలు ఇంకా క్లియర్గా మనకి తెలియాలంటే ఓ వారంలో మొత్తం కూడా క్లియర్ అయిపోతుంది మనకి అన్నట్లుగా అని చెప్తూ ఉన్నారు. ఇంకా ఉద్యోగ సంఘాలు జూలై 1 నుంచే IR కావాలంటున్న ఉద్యోగులు. ఇక EHC అమలుపై కూడా PRCతో పాటే నిర్ణయం తీసుకుంటాం అనేది కూడా మనకి ఇక్కడైతే క్లియర్గానే మెన్షన్ చేశారు. సో మరిన్ని డీటెయిల్స్ మనకి 14th పేజీలో ఇచ్చారు, చూడొచ్చు. అలాగే మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే వెలుగు దినపత్రికలో మనకి ఫస్ట్ ప్రధానంగా అంటే ప్రాజెక్టుల గేట్లు ఖుల్లా అంటూ మనకి ఇక్కడ అంటే గేట్లు ఓపెన్ చేశారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఎల్లంపల్లి టు సమ్మక్క సాగర్ దాకా
దాకా అన్నీ ఓపెన్ చేసేసారు అనేది మనకి ఫస్ట్ ప్రధానంగా వర్ష ప్రభావానికి సంబంధించి ఇచ్చారు. ఆ తర్వాత కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ సభలోని అనేక మంది బీజేపీ నేతలంతా కూడా ఓపెన్ టాక్, అంటే అందరు కలిసి కూర్చొని మొత్తం కూడా అక్కడ ఆయన కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ సభలో ఆయన సైన్ చేసి మరి ఆయన బాధ్యతలు స్వీకరించే కార్యక్రమంలో అందరు కూడా ఓపెన్ అంటే అందరు కలిసికట్టుగా కూర్చొని మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితిని మనకి ఇక్కడ ఒక ఇమేజెస్ రూపంలో ఒక ఫొటోస్ రూపంలో ఇచ్చారు, చూడొచ్చు. ఇంకా సో ఆయన తర్వాత కేసీఆర్ అవినీతి సర్కార్ను తరుముదామంటూ తరుణ్ చుక్ చెప్తున్నారు. ఇంకా ఆయన బాధ్యతల స్వీకరణ సంతకం పెడుతున్నప్పుడు కూడా ఆయన వెంట ఇతరత్ర బండి సంజయ్ ఇంకా అనేక ఇతరత్ర మంత్రులు, మహిళా మంత్రులు అందరూ కూడా ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో చెప్తున్నది ఏంటి అనేది చూసినట్లయితే ఇంకా కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ సభలో బీజేపీ నేతల ఓపెన్ టాక్, అలాగే సమిష్టిగా ముందుకు సాగుదాం, పార్టీని అధికారంలోకి తెద్దాం అంటూ కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. అలాగే నాపై ఇచ్చినట్లు కిషన్ రెడ్డిపై కూడా తప్పుడు రిపోర్టులు ఇవ్వద్దు అంటూ బండి సంజయ్ కూడా ప్రతి పేపర్లో కూడా మెన్షన్ చేశారు. అంటే మనం ఇంతకుముందు చూసుకున్నాం ఆంధ్రజ్యోతిలో కూడా బండి సంజయ్ ఇదే మెన్షన్ చేశారు. సో యాజ్ ఇట్ ఈస్గా వెలుగులో కూడా అదే మెన్షన్ చేశారు. ఇంకా నాపై ఇచ్చినట్టు తప్పుడు రిపోర్టులు కిషన్ రెడ్డిపై కూడా ఇవ్వకండి, ఆయనను ప్రశాంతంగా పని చేసుకొనివ్వండి అంటూ ఇచ్చారు. అలాగే సంజయ్ని చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి అంటూ రాజగోపాల్ రెడ్డి చెప్తూ ఉన్నారు. అలాగే కవితను అరెస్ట్ చేస్తారా, నిర్దోషిగా ప్రకటిస్తారా అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. తేల్చండి అంటూ రవీంద్ర నాయక్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఇంకా కిషన్ రెడ్డి సారథ్యంలో పవర్లోకి వస్తామంటూ ధర్మపురి అరవింద్ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా కిషన్ రెడ్డి సారథ్యం ఉందంటే ఇంకా ఖచ్చితంగా పవర్ అధికారంలోకి వచ్చేస్తామంటూ ధర్మపురి అరవింద్ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతామంటూ ఈటెల రాజేందర్ ఎంతో స్పష్టంగా ఆయన చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా బంగాళాఖాతంలో కలపడం ఖాయం అంటూ చెప్తూ ఉన్నారు ఈటెల రాజేందర్. ఇక కేసీఆర్ అహంకారానికి చర్మగీతం పాడాలి అంటూ రఘునందన్ రావు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా నిన్న వీళ్ళంతా కూడా ఒక దగ్గర భేటీ అయ్యారు అనేది ఇంకా ఆయన బీజేపీ నేతల ఓపెన్ టాక్లో కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ సభలో వీళ్ళంతా కూడా పాల్గొని మాట్లాడినటువంటి మాటలు అంటూ కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ అయితే మనకి 5th పేజీలో ఇచ్చారు, మనం గమనించవచ్చు. అలాగే ఇంకా చూసినట్లయితే ప్రాజెక్టుల విషయానికి వచ్చినట్లయితే ఇక ప్రాజెక్టుల గేట్లన్నీ కూడా కుళ్ళా అంటూ ఇచ్చారు. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంలో కిందికు వెళ్తున్నటువంటి వరద నీరు ఏ విధంగా ప్రవహిస్తున్నాయో అదంతా కూడా చూపిస్తున్నటువంటి ఆ యొక్క గేట్లు ఎత్తినప్పుడు వరద ఏ విధంగా ప్రవహిస్తుందో అదంతా కూడా మరి మనకి ఒక పిక్స్ రూపంలో ఇక్కడ ఇచ్చారు, చూడొచ్చు, గమనించవచ్చు. ఇంకా ఎల్లంపల్లి టు సమ్మక్క సాగర్ వద్ద వరకు కూడా ఈ యొక్క ప్రాజెక్టులు సమ్మక్క సాగర్ దాకా కూడా అన్నీ ఓపెన్ చేసేసారు. కాబట్టి వరద ఉధృతి ఇంకా ఎక్కువగా పెరుగుతుంది అంటూ ఇచ్చారు. కాళేశ్వరంతో ఎత్తిపోసినటువంటి నీళ్లు కాళేశ్వరంలో ఎత్తిపోసిన నీళ్లు కూడా కిందికే వచ్చేస్తున్నాయి అంటూ సముద్రంలోకి 10 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. ఇంకా చూసినట్లయితే హిమాయత్ సాగర్ గేట్లు కూడా ఓపెన్, ఉస్మాన్ సాగర్కు పెరిగిన వరద అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. నిండుకుండల హుసేన్ సాగర్ ఇవాళ కూడా స్కూళ్లకు సెలవు, ఆల్రెడీ 2 రోజుల నుంచి స్కూళ్లకు స్కూల్కి సెలవులు ఇచ్చినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. సో ఈ రోజు కూడా ఇంకా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో స్కూల్స్కి అలాగే కాలేజెస్కి కళాశాలలు అన్నింటికీ కూడా అలాగే జేఎన్టీయూ ఎగ్జామ్స్ కూడా వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. నేడు కూడా స్కూల్స్ అన్నింటికీ సెలవు ప్రకటించినట్లుగా తెలుస్తుంది. అలాగే చూసినట్లయితే ఇంకా నిండుకుండల హుసేన్ సాగర్ ఇవాళ కూడా స్కూళ్ళన్నింటికి సెలవు, అప్రమత్తంగా ఉండండి అంటే అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. వర్షా ప్రభావం నేపథ్యంలోనే అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా చీరల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సూరత్ బాట అంటూ కూడా పెట్టారు. ఇక చీరల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సూరత్ బాట పట్టినట్లుగా తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో మహిళలకు పంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక ఒక్కొక్కరు లక్ష నుంచి 1.5 చీరల వరకు సూరత్లో ఆర్డర్లు పెట్టినట్లుగా తెలుస్తుంది. ఖర్చు తగ్గుతుందని తయారీ కంపెనీలతో డైరెక్ట్ డీల్ కుదుర్చుకున్నటువంటి బీఆర్ఎస్ నేతలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అలాగే 50 మంది ఎమ్మెల్యేలు 150 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గానే మెన్షన్ చేశారు. 150 కోట్లకు వరకు పైగా ఖర్చు చేస్తూ మరి సూరత్ బాట పట్టి చీరలన్నిటికి కూడా ఆర్డర్లు ఇస్తున్నారు, ఒక్కొక్కరుగా అంటూ లక్షల చీరలు ఆర్డర్ ఇస్తున్నారు అంటూ కూడా ఇంకా అంత తక్కువలో అయిపోతుంది అనుకున్న దగ్గర కూడా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంటూ మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో అలాగే ఇంకా చూసినట్లయితే
ఇంకా కాళేశ్వరం ఉల్లంఘనపై ఎన్జిటి కొరడా అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో ప్రాజెక్ట్ పనుల వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లిందన్న ట్రిబ్యునల్ అంటూ కూడా మనకి ఇచ్చారు. అలాగే ఇంకా చూస్తే 447 కోట్లతో వనరులు పెంచాలని ఆదేశాలు జారీ చేసినటువంటి సర్కార్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఈఎం కోసం ఇంకా కొంత నిధులను కూడా విడుదల చేసే అవకాశం, కొన్ని కోట్ల వరకు ఖర్చు పెట్టి తయారు చేయాలని ఉత్తర్వులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కాళేశ్వరం సంబంధించి కనిపిస్తుంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక మణిపూర్ హింసపై పార్లమెంటులో ఆగని రచ్చ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. మణిపూర్లో జరిగినటువంటి దారుణమైనటువంటి ఆ ఘటనకు ఇంకా మరి పార్లమెంట్లో ఆగని రచ్చ జరుగుతుంది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. రెండో రోజు కూడా కొనసాగిన ప్రతిపక్షాల నిరసనలు అంటూ కూడా ఇచ్చారు. ఇంకా అందులో మరి ఇద్దరు మహిళలని మరి ఆ విధంగా మరి ఊరేగించడంపై మరి అక్కడ ఉన్నటువంటి ఒక మహిళ భర్త కూడా ఎంతో ఆవేదనతో ఆయన కూడా ఒక వార్త చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎంతోమందిని కాపాడగలిగే నేను, ఒక సైనికుడిగా ఉన్న నేను ఎంతోమందిని కాపాడుకోగలిగాను, ఎన్నో కుటుంబాలను కాపాడుకోగలిగాను, కానీ నా భార్యని నేను కాపాడుకోలేకపోయాను అంటే ఆ విధంగా ఊరేగిస్తూ ఉన్నారు. ఆ పరిస్థితి నుంచి నా భార్యని నేను కాపాడుకోలేకపోయాను అంటూ ఎంతో ఆవేదనతో ఒక లెటర్ని కూడా లేఖని కూడా రాసినట్లుగా తెలుస్తూ ఉంది. మరి ఇద్దరు మహిళల్ని ఆ విధంగా ఊరేగించటం, నగ్నంగా ఊరేగించటం, అలా చేయటం పట్ల మరి మన సర్వసభ్య సమాజం తలదించుకునేలా ఉంది ఈ ఘటన. మరి దీనిపై ప్రధాని మోదీ ఎందుకు నోరు విప్పట్లేదు అన్నట్లుగా పార్లమెంట్లో ఇంకా రచ్చ అయితే జరుగుతూ ఉంది. కానీ ప్రధాని కూడా చెప్తున్నారు, దోషులు ఎంతటి వారైనా సరే కఠినంగా వారిని శిక్షించాల్సిందే అంటూ కూడా ప్రధాని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. ఇంకా దీనికి సంబంధించి రెండో రోజు కూడా ప్రతిపక్షాల నిరసనలు కొనసాగిస్తున్నాయి. ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. ప్రతిపక్షాల చర్చ జరగనివ్వడం లేదన్న రాజ్నాథ్ సింగ్ అంటూ కూడా మణిపూర్లో జరిగిన మహిళల నగ్నంగా ఊరేగించినటువంటి ఘటనలో ప్రధాన నిందితులు హిరెన్ను ఇటీవల తగలబెడుతున్న స్థానికులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. హిరెన్ ఇంటిని అయితే ఇద్దరు మహిళలను ఎవరైతే ఊరేగించారో నగ్నంగా వాళ్ళకు సంబంధించి ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి ఇంటిని తగలబెడుతున్నటువంటి దృశ్యాలను కూడా ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చారు. సో ప్రధాన నిందితుడు ఇంటిని అయితే తగలబెట్టారు, కానీ ఇంకా నిందితులు అయితే పట్టుకోలేకపోతున్నారు అనేది అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో అలాగే మరొక వార్త చూస్తే త్వరలోనే పిఆర్సీ అంటూ మనకు ఆల్రెడీ ఆంధ్రజ్యోతిలోనే చూసుకున్నాం. సో ఇక్కడ కూడా మనకు అలాగే ఇచ్చారు. ఆగస్టులోగా రిటైర్డ్ ఐఏఎస్ ఆధ్వర్యంలో కమిషన్ ఉంటుంది, కసరత్తు చేస్తున్న రాష్ట్ర సర్కార్ అంటూ ఇచ్చారు. ఇంకా అలాగే IREHS పైన కూడా నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ కానున్న సీఎం కేసీఆర్ అంటూ కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో అన్ని విషయాలు కూడా మనకి సేమ్ యాస్టీస్గా రెండు పేపర్స్లో కూడా యాస్టీస్గానే ఇచ్చారు. సో మరొక వార్తాపత్రిక చూద్దాం. నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ చూసినట్లయితే నమస్తే తెలంగాణలో మనకి ఏ విధంగా ఫస్ట్ అంటే ప్రధానంగా ఇచ్చిందంటే 4 కోట్ల టన్నులకు వడ్ల దిగుబడి అనేది మనకి ఇచ్చారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇంకా చూస్తే దేశాన్ని రక్షించిన భార్యను కాపాడుకోలేకపోయా అంటూ ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. మరి దేశాన్ని రక్షించిన ఒక సైనికుడు భార్య కూడా అక్కడ నగ్నంగా ఊరేగించినటువంటి మణిపూర్లో జరిగినటువంటి దుర్ఘటనలో మరి తన భార్యను కాపాడుకోలేకపోయాను, దేశాన్ని రక్షించాను కానీ నేను నా భార్యని నేను రక్షించుకోలేకపోయానంటూ కంటతడి పెడుతున్నటువంటి ఒక యుద్ధ భూమి కంటే సొంత గడ్డే డేంజరస్గా ఉంది అంటూ కూడా మణిపూర్ ఘటనపై కార్గిల్ వీరుడు ఆవేదన వ్యక్తం చేశాడు అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇంకా తన భార్యను ఆ విధంగా నగ్నంగా ఊరేగింపు మహిళల్లో మాజీ సైనికుడు భార్య కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా ఆ సైనికుడు ఎంతగానో ఆవేదన చెందుతున్నాడు. ఒక దేశాన్ని నేను రక్షించగలిగాను, యుద్ధం చేయగలిగాను, కానీ నా భార్యను నేను రక్షించుకోలేకపోయానంటే ఎంతో ఆవేదనతో మరి కంట నీరు పెడుతున్నటువంటి అనేక మంది మహిళలు ఇంకా ఆ యొక్క సైనికుడు అంటూ కూడా మనకి ప్రధానంగా వార్త అయితే ఇచ్చారు మనకి ఇక్కడ. సో ఇక మణిపూర్ హింసకు నిరసనగా శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఆందోళనలో కన్నీటి పర్యంతమవుతున్నటువంటి యువతులు అంటూ కూడా ఇచ్చారు. ఎంతో మరి దారుణమైన ఆ పరిస్థితి, ఎంతో ఘోరమైన పరిస్థితి. యువతులు మరి ఒక యువతిని, ఇద్దరు యువతుల్ని అట్లా నగ్నంగా మరి అందరిపై మరి నడి రోడ్లపై ఊరేగించడం ఎంత దారుణమైన పరిస్థితి అంటూ కూడా మరి ఆ యొక్క ఆ దోషులు ఎంతటి వారైనా సరే వారిని కఠినంగా శిక్షించాలి అంటూ కూడా మరి ప్రతి పేపర్లో కూడా మనకి యాజిటీస్ కానీ ఇచ్చారు. సో అలాగే మనకి నమస్తే తెలంగాణలో కూడా ఫస్ట్ ప్రధాన వార్తగానే ఇచ్చారు. అంటే దేశాన్ని రక్షించాను కానీ భార్యను రక్షించుకోలేకపోయాను, కాపాడుకోలేకపోయాను అంటూ కూడా ఒక సైనికుడు, యుద్ధ సైనికుడు మరి యుద్ధ భూమి కంటే సొంత గడ్డ డేంజరస్గా ఉంది అంటూ కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి ఆవేదన లేక ప్రతి ఒక్కరిలో కూడా కంటతడి పెట్టిస్తుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు.
ఇక అలాగే ఈ విషయంపై దద్దరిల్లినటువంటి పార్లమెంటు కూడా అంటూ ఇంకా ప్రధాని మోదీ ఎందుకు మౌనం వేయట్లేదు, ఈ విషయాన్ని ఎందుకు స్పందించట్లేదు అంటూ కూడా పలువురు ఎంతో మరి దద్దరిల్లిపోతున్నటువంటి మరి అక్కడ స్తంభన కొనసాగుతుంది అంటూ కూడా ఇంకా రెండో రోజు కూడా స్తంభించినటువంటి ఉభయ సభలు అంటూ మణిపూర్పై చర్చకు విపక్షాల పట్టు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా ప్రతి విషయంలో కూడా ఖచ్చితంగా ఈ విషయం బట్టబయలు కావాల్సింది, అసలు ఏం జరుగుతుందో తెలియాలి అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో యాజ్ ఇట్ ఈస్గా ప్రతి పేపర్లో కూడా ఇదే ఇచ్చారు. అలాగే ఇంకా త్వరలోనే చేరుకోనున్న తెలంగాణ, ఇప్పటికే ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్ 1 ఉంది తెలంగాణ అంటూ 4 కోట్ల టన్నులకు వడ్ల దిగుబడి జరుగుతుంది అంటూ సీఎం కేసీఆర్ చెప్తున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్తోనే పంటలు మార్కెటింగ్ సాధ్యమవుతుంది అంటూ ఇచ్చారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను సాధిస్తాం అంటూ కూడా ఆయన చెప్తున్నారు. అలాగే అధునాతన మిల్లులకు అందుబాటులోకి తెస్తామంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తూ ఉన్నారు. ఇంకా మనం చూసినట్లయితే మరో 2 కోట్ల టన్నుల ధాన్యం కూడా మిల్లింగ్కు ఉండే అవకాశం ఉంది అంటూ కూడా ఆయన క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఇంకా మనం ఈరోజు ఏ పేపర్లో చూసినా కూడా మొత్తంగా అయితే మనకి వర్ష ప్రభావాలు, అలాగే మరి ఇంకా మణిపూర్లో జరిగినటువంటి ఘటన, అలాగే సంపద మీదే సృష్టి అన్నట్లుగా ఇంకా ప్రతి విషయంలో కూడా మనకి అన్ని కూడా త్వరలోనే పిఆర్సీలు, అలా ఇంకా ఎన్జిటి కాళేశ్వరానికి సంబంధించి ఎన్జిటి కొరడాలు, ఇలా ప్రతి పేపర్లో కూడా అన్ని యాస్టేజ్గా ఇచ్చారు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.